అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ అక్కినేని. పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్ట్ని అండ్ డిజైనింగ్ ఆర్టిస్ట్ని. దాసరి నా బతుకు నా మెతుకుని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే దాదాపు 33 సంవత్సరాల క్రితం విజయవాడ ఉదయం దినపత్రికలో దాసనారాయణరావు గారికి ఉన్న పేరు ఇమేజ్కి అట్రాక్ట్ అయ్యి నేను చిన్న వయసులోనే అప్పటి రెసిడెంట్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారి సహకారంతో విజయవాడ ఉదయం దినపత్రికలో జాయిన్ అయ్యాను. 3 దశాబ్దాల మునుపు హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వచ్చి ఉదయం దినపత్రిక చివరి వరకు ఓన్లీ దాసరి గారి మీద ఉన్న ప్రేమతో కంటిన్యూ అయ్యాను. ఉదయం దినపత్రికలో ఉన్నప్పుడే నేను అనేక దినపత్రికలకి, మాసపత్రికలకి, పక్షపత్రికలకి లోగోలు తయారు చేసి అక్షబ్రహ్మగా పేరు గడించాను. అసలు ఉదయం కాంపౌండ్లో ఉండబట్టే నాకు సామాజిక పరంగా, సినిమా పరంగా, పత్రికా పరంగా అనేక మంది ప్రముఖుల పరిచయాలు ఏర్పడ్డాయి. ఉదయం మూసివేత తర్వాత కూడా నాకు మా గురువు గారితో అనుబంధం కొనసాగింది. దానికి ప్రఖ్యాత యువకళా వాహిని సంస్థ దోహదపడింది. ఇప్పటికి నేను యువకళా వాహిని సాంస్కృతిక సంస్థకి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడ నేను ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను, దాసరి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. ఒకసారి నేను మా యువకళా వాహిని అధ్యక్షులు వైకే నాగేశ్వరరావు గారు గురుగారిని కలవడానికి వెళ్ళాం. మా ఉద్దేశం ఏంటంటే రవీంద్ర భారతి వేదికగా దాసరి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మా ఆలోచన. మా ఆలోచన ఉన్న తర్వాత గురుగారు ఏమన్నారు వేసా, నాగేశ్వరరావు, ఇప్పుడు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అవసరమా? ఓ పని చేయి, ఒక మంచి సంగీత విభాగాలు పెట్టు, నేను వస్తాను. అమెరికా ఆకునూరు శాతం కూడా హైదరాబాద్లో ఉన్నట్టుంది, మీరిద్దరు మాట్లాడుకొని ప్రోగ్రాం ఆలోచన చేయండి అన్నారు. నేను వెంటనే గురుగారు రమేష్ నాయుడు సంగీత విభాగాలు పెడదామా అన్నా. ఆయన వెంటనే ఆయన చూసి, నీకు రమేష్ నాయుడు అంటే అంత ఇష్టమరా? నాగేశ్వరరావు, వీడి ఆలోచన బాగుంది, రమేష్ నాయుడు సంగీత విభాగాలు పెట్టండి అని చెప్పి అన్నారు. ఆ వెంటనే ఆకునూరు శారద గారి సహకారంతో మా యువకుల వాహిని సంస్థ రవీంద్ర భారతిలో పెద్ద స్థాయిలో రమేష్ నాయుడు సంగీత విభాగాలు నిర్వహించడం జరిగింది. దానికి గురువు గారు ఎంతో సంతోషంగా పెద్దరికం వహించారు. ఇక్కడ దాసరి గారికి మాలాంటి శిష్యుల మీద ఎంత ప్రేమో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆ సంగీత విభాగ వేదికపైకి నా భార్య నిమ్స్ ప్రొఫెసర్ లక్ష్మి వెళ్ళి గురువుగారి మెడలో దండ వేసింది. నమస్తే సార్, నా పేరు లక్ష్మి, అక్కినేని శ్రీధర్ మిసెస్ని అని చెప్పి అనగానే ఆయన, తెలుసమ్మా, నువ్వు నిమ్స్లో వర్క్ చేస్తావు కాదు అని అన్నారు. అవునండి. శ్రీధర్ ఎప్పుడు అంటూ ఉంటారు, దాసరి నా బతుకు నా మెతుకు అని చెప్పి అని అనగానే ఆయన ఒక నవ్వు నవ్వి, అవునమ్మా, శ్రీధర్ కూడా నా బిడ్డనమ్మా అని అన్నారంట. ఆరోగ్యం జాగ్రత్త అనుకోవాలంటే అలానే తల్లి అని చెప్పి మా లక్ష్మిని ఎంతగానో దీవించారు ఆయన. అసలు రవీంద్ర భారతి వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని చెప్పంటే ఎవరైనా ఎగిరిగా అంతేస్తారు. కానీ గురువుగారి కళాప్రియుడు, అందువల్లనే ఆయన మంచి సంగీత విభాగం పెట్టమన్నారు. మా శిష్యులు ఎందరో ఉన్నారు, కొన్ని వేల మంది ఆయనకి. ఆయన గుండెలో ఆయన ఎప్పుడు చిరంజీవి. అసలు గురువు గారికి నేనంటే ఎంత ప్రేమ అంటే, ఆయన వెళ్ళిపోయిన సంవత్సరానికే, అంటే 2018 మే 29న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సూర్యచంద్ర అనే సంస్థ వాళ్ళు నాకు దాసనారాయణరావు గారి ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు. ఆ రకంగా గురువు గారు నాకు అవార్డు రూపంలో నా ఇంటికి వచ్చి నన్ను రోజు ఆశీర్దిస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. ఈరోజు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి గురువు దాసరి గారు ఆవహించారు అని చెప్పి అనిపిస్తుంది. ఆయన చాలా కాలంగా నన్ను అంటున్నారు, శ్రీధర్ గారు, మీరు ఈ పత్రికా రంగం ఇవన్నీ పక్కన పెట్టేసి యాక్టర్గా ఫుల్ పేజీలు రండి, ఎప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తున్నారు, అడప చేస్తున్నారు, నేను తప్పకుండా చాలా మంది చెప్తాను, నా ప్రొడక్షన్లో కూడా మీకు అవకాశం ఇస్తానని చెప్పి అన్నారు. ఈరోజు నన్ను మీరు పూర్తి స్థాయిలో సినిమా ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఆశీర్వదిస్తానికి దాసరి గారి అవార్డు మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అంటే నిజంగా ఆయన అందరి బంధువు. ఆ వాసవిపుత్రుడికి, ఈ కమిటీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.